మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన శ్రేష్టమైన నామములో పరిశుద్ధులైన దేవుని సంఘ ప్రజలకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనములలో చూసినట్లయితే, నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారముందుదురు. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏలితో, యాజకుడైన ఏలితో మాట్లాడుతున్నాడు. తన కుమారులను అతడు గనపరుస్తూ దేవుని యొక్క యాజకత్వాన్ని తక్కువ చేసినట్లుగా చూపిస్తున్నటువంటి వైఖరిని, అతడి నడవడికను చూసి దేవుడు ఏలితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఇదిగో నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తానని, నన్ను తృణీకరించు వారు తృణీకారముందుదురు అంటున్నాడు. ప్రియులరా, నేటి దినాలలో చాలా మంది దేవుని ప్రజలు ఇలాగే ఉన్నారు. నిన్ను నన్ను దేవుడు రాజులైన యాజక సమూహముగా తన వెలుగును అనేకుల మధ్యలో ప్రచురపరచు నిమిత్తమై తన గుణ లక్షణాలను తెలియజేయుట కొరకై ఏర్పరచుకొని తన మహిమ కొరకు పిలుచుకున్నటువంటి దేవుని ప్రజలలో అవగాహన లోపము కలిగి దేవుని యొక్క మహిమ కొరకు పాటుపడవలసిన దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క చిత్తాన్ని పట్టించుకొనక తమ వారిని గనపరుచుకుంటున్నారు. తాము చేస్తున్న పనులను తమను తామే మెచ్చుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని పక్కకు పెట్టేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను గాని, దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిపాస్తులు గాని, నీ ఉద్యోగమును గాని, నీ వ్యాపారమును గాని నువ్వు గనపరిస్తే దేవుడు అది నీకు ఇచ్చినందుకు ఎంతగా బాధపడతాడో ఒకసారి ఆలోచన చేయి. నీకు ఇచ్చిన పనిని బట్టి నువ్వు జీవనోపాధి పొందుతూ సుభిక్షముగా క్షేమముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయినను అన్ని ఇచ్చినటువంటి ప్రభువును స్తుతించడానికి, కీర్తించడానికి, మహిమపరచడానికి ఆయనకంటూ నువ్వు సమయాన్ని కేటాయించక ఈ లోకములో ధనార్జనయే ప్రథమం అన్నట్లుగా అన్నిటికీ ప్రథమ స్థానం ఇస్తున్నావు. కానీ ప్రతిదినము ఉదయకాలం లేచి ప్రభువుకు ప్రథమ స్థానం ఇవ్వవలసి ఉండెను, ప్రభుతో మాట్లాడవలసి ఉండెను, వాక్యమును చదవవలసి ఉండెను. కానీ నీవు ప్రార్థన కంటే, దేవుని వాక్యము కంటే ఈ లోకాన్ని, నీ కుటుంబీకులను, నీ పిల్లలను, నీ ఆస్తిపాస్తులను, నీ ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. దానిని బట్టి దేవుడు అంటున్నాడు, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను, నన్ను తృణీకరించు వారు తృణీకారముందుదురు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచన చేయి. నువ్వు దేవుని గనపరుస్తున్నావా, లోకాన్ని గనపరుస్తున్నావా? నువ్వు దేవుని గనపరుస్తున్నావా, నీ కుటుంబాన్ని గనపరుస్తున్నావా? నువ్వు దేవుని గనపరుస్తున్నావా, నీ ఉద్యోగాన్ని లేదా నీ వ్యాపారాన్ని గనపరుస్తున్నావా? జాగ్రత్త సుమా.